శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/9/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళ పక్షము, ఏకాదశి మధ్యాహ్నం 2:52 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 3:38 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 6:09 నుంచి 7:44 వరకు, వర్జము మధ్యాహ్నం 3:22 నుంచి 5:07 వరకు, అమృత ఘడియలు రాత్రి 1:52 నుంచి 3:38 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:04. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త సానుకూలవంతంగానే ఉంది. కాకపోతే అనవసరమైనటువంటి ఆదుర్ద, ఆందోళన, మానసికమైనటువంటి కృంగుబాటు, వీటికి మరి మంత్రం ఏమిటి? హనుమాన్ చాలీసా. శత్రువులని నాశనం చేయాలనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణ, రామనామ జపం. ఎక్కడెక్కడైతే రామనామ జపం జరుగుతుందో అక్కడక్కడ మనకి హనుమంతుడు ఉంటాడు. శత్రువుల్ని నాశనం చేస్తాడు, మిత్రుల్ని ఎక్కువగా కలుపుతాడు, విజయాన్ని కలిగిస్తాడు. కాబట్టి మానసిక కృంగుబాటుకి కూడా మీరు హనుమాన్ చాలీసా పాలన చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో పెద్దగా పెట్టుబడి పెట్టకండి, అంటే అతిగా పెట్టుబడి పెట్టకండి. నార్మల్ గా పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తక్కువ పెట్టుబడి. అలాగే కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచి. ఉద్యోగంలో లాభం ఉంది, విద్యలో అనుకూలత ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉన్నాయి. అలాగే మాతాపితల సౌఖ్యం ఉంటుంది, కుటుంబ అనుకూలత ఉంటుంది, సత్సంతాన ప్రాప్తి ఉంటుంది, తీర్థయాత్ర సేవన ఉంటుంది. తప్పకుండా మీరు అనుకూలమైనటువంటి మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశాలు, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను శుభయోగాలు. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైన ఆధ్యాత్మిక చింతన కూడా బాగా కనపడుతోంది. విదేశాల్లో కూడా నూతన గృహయోగం. స్వదేశంలో స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. కాస్త మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. అలాగే భగవద్గీతలు కూడా 1, 2, 3 అధ్యాయాలు చదవండి. 1, 2, 3 అధ్యాయాలు చదివితే మీకు చాలా ప్రశాంతత ఏర్పడుతుంది, అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పండగ వాతావరణం కనబడుతోంది. వస్తు వాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, అటువంటి చర్చల్లో సఫలత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలమైన శుభస్థితి. సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి సౌలభ్యవంతమైనటువంటి శుభయోగాలు, గౌరవాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి అభివృద్ధి పొందుకోవడం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. ఫార్మా
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వ్యాపార వృద్ధి, ప్రయాణ సాఫల్యత, తప్పకుండా అనుకూలమైనటువంటి ధన ధాన్య, శత్రునాశన, మిత్రలాభ, రోగనాశన, రుణ విమోచన అనుకూలతల్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభకార్యము, శుభయోగము, ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, అభివృద్ధి పొందుకోవడం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కలిసి వచ్చే అవకాశం, విద్యా ఉద్యోగంలో విదేశాల్లో కూడా అనుకూలమైన స్థితి, విదేశాల్లో వ్యాపార లాభాన్ని కూడా పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనందాది అదృష్ట యోగం, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రులతో సమాగమం, ఉద్యోగంలో మంచి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు, ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి బంధులాభము, మిత్ర సౌఖ్యము, ఆత్మస్థైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, గొప్ప సాహసవంతమైన కార్యక్రమాలు చేయడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, రైతన్నులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వి వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలకు లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి శుభయోగం. వస్తులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరం జీవనం, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవడం, అనుకున్నటువంటి చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, తప్పకుండా మీరు ఆశించినటువంటి ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, అదొక్కటి చాలు. అంటే ఇచ్చిపుచ్చుకోవడం కానీ, బ్యాంకు లావాదేవీల్లో కానీ, సైబర్ క్రైమ్ కు అంటే అటువంటి వాళ్ళ చేతుల్లో ఇరుక్కునే అవకాశం. అందుకే ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. వీడియో కాల్స్, అన్నోన్ వీడియో కాల్స్ మీరు ఓపెన్ చేయకండి. అప్పనంగా మీకు 50 లక్షలు పెట్టుబడితే ₹1,00,00,000 వెంటనే వస్తుంది గంటలో అని చెప్పేసి, ఆ గంటలో మీకు ఆ 50 లక్షలకి 20 లక్షల ఆదాయం వచ్చినా దాన్ని విత్డ్రా చేసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించక, ఇంకా ₹1,00,00,000 మీరు పెట్టుబడి పెడితే మీరు 2 కోట్లు తీసుకోవచ్చు అని చెప్పినా ఎందుకు ఇస్తారు? మీకు ₹1,00,00,000 పెడితే ₹1,00,00,000 లాభం ఇవ్వడానికి ఎందుకు ఇస్తారు? మీకు ఆలోచించండి. 1,00,000 పెడితే 1,00,000 మీకు లాభాన్ని ఎందుకు ఇస్తారు? కొద్దిగా బుర్ర ఉపయోగించండి, బుద్ధిని ఉపయోగించండి. అలాగే అనాయాసంగా వచ్చినటువంటి ధనము, అప్పనంగా వచ్చిన ధనము మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని శోభను కలిగించాలి. కాబట్టి అటువంటి వాటికి మీరు దూరంగా ఉంటే ఈ రోజు మంచిది. చెప్పుడు మాటలు వినకండి. తల్లిదండ్రులతో ఉండండి, తల్లిదండ్రుల క్షేమాన్ని చూడండి, తల్లిదండ్రులకు సేవ చేయండి, దానివల్ల ప్రయోజనం పొందుకుంటారు. ధార్మిక చింతన పెంచుకోండి, దాన ధర్మాలు చేయండి, ఇంట్లో ఏదైనా సత్యనారాయణ వ్రతం చేయించుకోండి, అభిషేకం చేయించుకోండి, పార్థివ లింగానికి అభిషేకం చేయించండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే కళాకారులు, క్రీడాకారులు కానీ, సినిమా రంగంలో, వ్యాపారాలు కానీ, రాజకీయ రంగంలో కానీ అనుకూలవంతుల శుభత. విద్యాలో రాణింపు ఉంటుంది, పాడి పరిశ్రమ, పౌరుల లాభాలు ఉన్నాయి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంది, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకుంటారు, లాటరీల వల్ల, జూదం వల్ల కాస్త నష్టం పొందుకునే అవకాశం ఉంది, వాటికి దూరంగా ఉండండి. ఈవెంట్ మేనేజ్మెంట్ లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అతి మద్యపాన సేవనం, అదేమిటి అసలు? మద్యపాన సేవనమే ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా, ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. లేనిపోని అనవసరపు అనర్థాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు
కనబడుతున్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి లాభవంతంగా ఉంటుంది. అనుకూల శుభయోగాలు కనబడుతున్నాయి. చిన్న చిన్న విషయాల గురించి తొందరపాటు పొందడాన్ని పట్టించుకోకపోతే మంచిది. అనవసరంగా ఇతరుల మీద ఆధారపడకండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలున్నాయి. ఈ రాశి వారికి రోజు ఉదయం 10 గంటల నుంచి 12 మధ్య కాలంలో ఒక అద్భుతమైనటువంటి శుభ సమయంగా వినియోగించుకోండి. రోజంతా బాగున్నా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుందన్న భావన పెట్టుకోండి. కాబట్టి మీరు భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఈ సమయాన్ని 7 అనే అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి లాభము, ఐశ్వర్యము, ఆనందము, రుణ విమోచనము, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి అనుకూలత, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, రైతన్నులకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెలవరికి అభివృద్ధి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి శుభయోగాలు, అనుకూల ధనయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ఉద్యోగార్థులకి ఉద్యోగం, ప్రాంగణ నియామకాల్లో తప్పకుండా మీరు ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చును, ఉద్యోగం పొందుకోవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, విద్యలో రాణింపు ఉంటుంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. తప్పకుండా మీకు ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి పొందుకునేటువంటి శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత, శుభయోగము, సుఖయోగము, ఆనందకరమైన ప్రయాణము, వస్తువాహన సౌలభ్యము, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ప్రయాణ లాభం, స్వదేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ప్రయాణ లాభాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం, రాజకీయ నాయకులకు అనుకూలవంతమైన శుభయోగము, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు, రైతులకి ఆనంద యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి శుభయోగ, వస్తువాహన సౌలభ్యం, ధనయోగం, రుణ విమోచనం, తప్పకుండా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉండడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు శుభకర ఆనందయోగంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారు ఆవేశం తగ్గించుకోవడం మంచిది. అతి సర్వత్రా వర్జేత్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవడం, పనికి మాలిన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకపోవడం మంచిది. అనవసరపు హామీలు కూడా ఎవరికి ఇవ్వకండి, అది మీకు కాస్త ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఉంటాయి. కళాకారుల, క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అభివృద్ధి, రైతులకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అనుకూలవంతమైన ఉత్పత్తి,
దానివల్ల అంటే పంట వల్ల లాభాలు పొందుకునే అవకాశాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు వ్యక్తిని షూ పరిశ్రమ లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యానికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, మిత్రుల వల్ల అనుకూలత. కొన్ని విషయాలు మాత్రం నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆవేశంతో ఉండడం, మద్యపాన సేవన చేయడం, ఒంటరిగా బయటకు వెళ్ళడం, కొన్ని విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. పెద్దవాళ్ళ మాట వినండి, సానుకూలత ఉంటుంది. సోదరుల మాట వినండి, ఉద్యోగ లాభం ఉంటుంది, ఆర్థిక సౌలభ్యం ఉంటుంది. అంటే అనవసరంగా ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాస్తే మాత్రం నష్టాలు పొందుకుంటారు. మీ పరీక్ష మీరు రాయండి, తప్పకుండా దాంట్లో ఉత్తీర్ణ సాధించే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త ఎమరపాటు ఉంటే చాలు. అంటే పని ఒత్తిడి ఉంటుంది, పక్క వాళ్ళు మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉంటే ఈరోజు ప్రశాంతం ఉంటుంది. లేదా ఆవేశం వల్ల, మద్యపానం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల, అలాగే డబ్బు విషయంలో సరిగ్గా లేకపోవడం వల్ల, అంచనాలు సరిగ్గా లేకపోవడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. అవన్నీ కరెక్ట్గా ఉండాలని ఏం చేయాలి? లలితా సహస్రనామ పారాయణం. ఈరోజు పొద్దున్న లేవగానే, స్నాన సంధ్యాలు అయిపోగానే లలితా పారాయణం చేసుకోండి. పావు గంట పడుతుంది. ప్రశాంతంగా లలిత పారాయణ చేయండి. చేయడం రాకపోతే వినండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం. మంచిగా స్పష్టంగా వినండి. తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోండి, మీ కార్యక్రమాలకు వెళ్ళండి. తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే ఇవి చదవకపోతే నష్టం వస్తుందా? అక్కడ అడుసుంది, దాన్ని తొక్కకండి. అడుసు తొక్కనేల, కాలు కడగనేల. అడుసుంది, తొక్కకండి, పక్క నుంచి వెళ్ళాం. దాంట్లోంచి వెళ్తాను, ఏమవుతుంది? చదివితేనే అనుకూలంగా ఉంటుందా అనే దానికి సమాధానం. కాబట్టి ఆలోచించుకొని మీ ప్రయత్నాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. దానివల్ల అనుకూలం ఉంటుంది. ఏదేమైనా ఈ రోజు మీకు కాస్త భగవన్ ఆరాధన చేసుకోవడం వల్ల శుభయోగం కలిగే అవకాశాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ లాభాలు ఉన్నాయి, తప్పకుండా అనుకుంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభవంతంగా ఉంటుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. వాటిని మీరు భగవత్ కృపతో మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. వీరికి ఈ రోజు ఉదయం 9:07 నుంచి 10 గంటల మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఆనంద యోగం, అదృష్టము, సుఖము, సంతోషము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పెద్దవాళ్ల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు వ్యక్తిని షూ పరిశ్రమలో లాభాలు ఉంటాయి. కళాకారుల, క్రీడగా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసిలో సఖ్యత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సినిమా రంగంలోనూ వ్యాపారంగా అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. రైతన్నలకి మంచి పంట లాభాన్ని పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లకు అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యానికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, ఆనంద యోగం, కార్యదక్షత, మంచి ఆలోచన, ప్రతి పనిలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం. విద్యలో రాణింపు, ఉద్యోగం అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసిలో ఒకటవడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, పెద్దల యందు అమితమైనటువంటి భక్తి భావన, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, వివాహం కావచ్చు, లేదా వివాహ సంబంధించిన చర్చలు కావచ్చు, లేదా ఏదైనా సరే ఇతరత్ర శుభకార్య ఆలోచనలు కావచ్చు, మీకు తప్పకుండా అనుకూలంగా మారే అవకాశం. కృత్రిమ, సహజ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రైతన్నలకి మంచి లాభాలు. పూలు, పళ్ళు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు.
పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా సాటిలైట్ల వారికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభాన్ని పొందుకునే అవకాశం, వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునే శుభయోగం. ఈరోజు మీకు చాలా ప్రశాంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభప్రదం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, విహారయాత్ర కావచ్చు, తప్పకుండా మీకు ప్రయాణ లాభాలు పొందుకునే అవకాశం. సోదర మైత్రి, మిత్రుల వల్ల శుభయోగాలు, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానానికి అనుకూలత ఉంది. అలాగే విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకుని శుభవార్త వినడం, లేదా ప్రయాణ లాభాలు పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకోవచ్చు. కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యేటువంటి శుభయోగం. తప్పకుండా ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనంద జీవనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఆనందకరమైనటువంటి ప్రయాణం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, వస్తు లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలం. ఇదంతా మీకు సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మీరు మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.